పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు. రామగుండం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గోదావరికని ఓ ఫంక్షన్ హాల్లో పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి పాల్గొని పోలీస్ సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. రామగుండం పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం 500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. అలాగే కార్పొరేషన్ పరిధిలోని 177 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి టీ తాగినా కానీ ఆ రకమైనటువంటి వాచ్ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్లోజ్డ్ కాంటెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది 1-to-1 ముఖాముఖి, ఒక ఓటు 2 ఓట్లతో పోయేటువంటి కార్యక్రమం లోపల కాబట్టి మీ అందరికీ డూస్ డోంట్స్ అందరూ చెప్పడం జరిగింది. కానీ ఇది సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు బదిలీ చేసిన ఆఫీసర్లు కానీ, రూట్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఎవరికి రిటర్న్ మన గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలంటే, సార్ మీరు ఏజెంట్ని కరెక్ట్గానే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 5 గంటలకు లేవగానే ఏదో పనంతా డగ్గడగడగడగా సంతకాలు పెట్టి ఇచ్చేస్తే మనకు లాస్ట్ టైం 2-3 చోట్ల ఇబ్బంది కూడా అది అట్రాక్ట్ కాదు. అదే ఒక రెవెన్యూ ఎంప్లాయీ కూర్చున్నా తిన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ మీరు మనం కాంటెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది 1-to-1 ముఖాముఖి, ఒక ఓటు 2 ఓట్లతో పోయేటువంటి కార్యక్రమం లోపల మన నిర్లక్ష్యము మీ అందరికీ డూస్ డోర్స్ అందరు చెప్పడం జరిగింది. కానీ ఇది సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్స్గా మేము 15 రూట్లలో సమర్థవంతమైన అధికారులను నియమించుకోవడం జరిగింది. ఇక్కడ గోదావరి ఖని ఏసీపీ రమేష్ గారు అయితేనేమి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గారు మరియు 1 టౌన్ 2 టౌన్ రామగుండం ఇన్స్పెక్టర్లతో 15 రూట్ మొబైల్స్లో డివైడ్ చేసి ప్రాపర్గా బందోబస్తు వేసుకోవడం జరిగింది. ప్రజలు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ను జరిపించే విధంగా సహకరించాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో ఇన్వాల్వ్ అయితే కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ కూడా పోలీస్ వారికి సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే విధంగా సహాయపడతారని ఆశిస్తున్నాను. డీసీపీ నుంచి మొదలుకుంటే హోంగార్డ్ వరకు 500 చేంజ్ ఆఫీసర్స్ని ఓన్లీ మన రామగుండం కార్పొరేషన్కి, మున్సిపల్ కార్పొరేషన్కి అధికారులను బందోబస్తుకి వినియోగించడం జరుగుతుంది. టోటల్గా 177 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఫోర్సు అధికంగా ఇచ్చి మిగతా చోట్ల కూడా ఫుల్ ఫోర్సులు వినియోగించడం జరుగుతుంది.